వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు పలు వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ముందుగా మనం ఈనాడు పేపర్ చూసినట్లయితే వైకాపా హయాంలో వృద్ధి నేలబారు 2022-23తో పోలిస్తే జిఎస్డిపి వృద్ధిలో 3.1% తగ్గుదల, తలసరి ఆదాయం 1.21% తక్కువ, వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలది కింద చూపే, సాగు ఆహార ధాన్యాల ఉత్పత్తి భారీగా తగ్గుదల అని కూడా మరి ఆర్థిక సర్వేలో వివరాలు వెల్లడించిన ప్రభుత్వం అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే యుద్ధ సవాళ్లను పరిష్కరించాలి, దక్షిణార్ధ గోలు దేశాల్లో ఆహార ఇంధన ఎరువుల సంక్షోభం, వాటిపై G20 దృష్టి సారించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చినట్లు మనం చూస్తున్నాం. అలాగే బైడెన్ తో కూడా మరి ప్రధాని మోదీ ఇక్కడ భేటీ అయినట్లు కూడా ఈ చిత్రంలో మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే ఇంటి ఆర్థిక విధ్వంసానికి చైనాలోనే ఉరేస్తారు, గత ప్రభుత్వంలో అంత అరాచకం, మంత్రి పయ్యావుల కేశవ్ ధ్వజం, బడ్జెట్ ప్రజా వ్యతిరేకమన్న వైకాపా మండలి నుంచి వాకౌట్ చేసినట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే శ్రీవారి దర్శనం 3 గంటల్లో ఏఐ సహకారంతో మెరుగైన సేవలను కూడా మనం చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ మరొక న్యూస్ చూద్దాం. 4 ఏళ్లలో 46.52 లక్షల క్యూబిక్ మీటర్లు ఇసుక దోపిడీ, గూగుల్ ఎర్త్ ప్రో ఇమేజెస్ ద్వారా అంచనా, 13 ఎఫ్ఐఆర్ల నమోదు. ఇక సుప్రీంకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం అని కూడా ఇసుకకు సంబంధించినటువంటి దోపిడీ అని కూడా మనం ఇక్కడ న్యూస్ లో చూడొచ్చు. అమెరికా వర్సిటీలో మనదే అగ్రస్థానం, చైనాను మించిన భారత విద్యార్థుల సంఖ్య, 2023-24 నాటికి చదువుతున్న వారు 3.3 లక్షల మంది, విదేశీ విద్యార్థుల్లో 29% మన భారత్ వాళ్ళే ఉన్నట్లు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇక నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే ఇక మణిపూర్ కు మరిన్ని కేంద్ర బలగాలు, ఈ వారంలోనే మరో 5,000 మందికి పైగా సాయుధ సిబ్బంది, రాష్ట్రంలోని పరిస్థితులను 2వ రోజు సమీక్షించిన అమిత్ షా అని కూడా మనం చూడొచ్చు. మన్యం గజగజ, అల్లూరి సీతారామరాజు జిల్లా లంబసింగిలో అలుముకున్న మంచు, ఇక్కడ చిత్రాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది, అక్కడ పొగ మంచు అల్లుకున్నట్లు కూడా మనం చూడొచ్చు. ఇక ఇవి ఈనాడు పేపర్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. నెక్స్ట్ సాక్షి పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ కనుక మనం చూసినట్లయితే ప్రజలకు షాకులు, సర్కారు సోకులు, వార్తలపై వాకౌట్ అని కూడా మనం ఇక్కడ న్యూస్ చూడొచ్చు. మీరు హామీ ఇచ్చినట్లుగా విద్యుత్ ఛార్జీలను తగ్గించకపోగా ప్రజలపై 17,000 కోట్లకు పైగా కరెంటు భారం వేస్తారని కూడా వైకాపా నేతలు అక్కడ ప్రశ్నించినట్లు మనం చూడొచ్చు. ఇక సర్కార్ను మండలిలో నిలదీసిన విపక్ష వైఎస్ఆర్సీపీ, విద్యుత్ ఛార్జీల పెంపు, సూపర్ 6 హామీలకు ఎగవేతలు, దిగజారిన శాంతి భద్రతలపై దద్దరిల్లిన శాసన మండలి అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక సీఎం చంద్రబాబు ఇంటి ముందు మహిళ ఆత్మహత్య యత్నం, తన పరిశ్రమను నాశనం చేసి దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు మనం చూడొచ్చు. సీఎం కు ఫిర్యాదు చేయకుండా అడ్డుకున్న పోలీసులను కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. గాజులు పగలుగొట్టుకొని మింగేందుకు యత్నం, విలేకరుల ఫోన్లు లాక్కొని ఫోటోలు డిలీట్ చేసిన పోలీసులను కూడా ఇక నారవారిపల్లిలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే మీరు మా ఆదేశాలను ఉల్లంఘించారు, వర్ర రవీందర్ రెడ్డిని మా ముందు హాజరుపరిచారని చెప్పాం, మీరేమో ఇంకెక్కడో ఆయన్ను హాజరుపరిచారు, ఇందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి, దీనిపై వివరణ ఇవ్వండి అని కూడా, పూర్తి వివరాలతో కౌంటర్ వేయండి అని కూడా పోలీసులకు హైకోర్టు ఆదేశించినట్లు కూడా మనం చూస్తున్నాం. ఇక ఈ విచారణ 20కి వాయిదా పడ్డట్లు కూడా మనం చూడొచ్చు. మరొక న్యూస్ చూసినట్లయితే దమ్ము ధైర్యం అని మాట్లాడడం సరికాదు, హోంమంత్రి అనిత వ్యాఖ్యలపై మండలి చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే అప్రమత్తంగా ఉండాలి, మణిపూర్లో త్వరగా శాంతి భద్రతలను పునరుద్ధరించాలని కూడా ఇక్కడ కొవ్వొత్తుల ర్యాలీ చేసినట్లు కూడా మనం చూడొచ్చు. ఎంతమంది పిల్లలున్నా పోటీ చేయొచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హత నిబంధనల్లో సడలింపు, ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల చట్టాల సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం అన్నట్టు కూడా మనం చూస్తూ ఉన్నాము. జనాభా పెంపుదలకే ఈ మార్పులన్న మంత్రి నాథిన్లా, సవరణ వల్ల సంతానోత్పత్తి పెరగదని, సంక్షేమ పథకాలు అందవన్న సభ్యులు అని కూడా ఇక్కడ మరొక హెడ్లైన్ అయితే హైలైట్ చేసినట్లు చూడొచ్చు.
ఇక 108 ఉద్యోగుల సమ్మె బాటను కూడా మరొక విజయనగరం కలెక్టరేట్ వద్ద రీలే నిరాహార దీక్ష చేస్తున్న 108 ఉద్యోగులను కూడా మరొక న్యూస్ ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా కదం తొక్కిన ఆశా వర్కర్లు కూడా విజయవాడ అలంకార్ సెంటర్ లో ధర్నా చేపట్టినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే రోడ్డెక్కిన పత్తి రైతులు అని కూడా మనం ఇక్కడ న్యూస్ చూడొచ్చు. ఇక పల్నాడు జిల్లా గణపవరంలో జాతీయ రహదారిపై ఇక రైతులు ధర్నా చేసినట్లు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇవి సాక్షి పేపర్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. KBN లో ఉన్నటువంటి న్యూస్ కనుక ఒకసారి మనం చూసినట్లయితే ముమ్మాటికి కుట్రే, చంద్రబాబు అరెస్టుకు పై స్థాయిలోనే పథకం, ఏకకాలంలో 3 విభాగాల్లో ఫైళ్లు మాయం, అందరూ కలిసి ఆ పని చేశారు అన్నట్లు కూడా మరి ఇక్కడ హెడ్లైన్స్ మనం చూడొచ్చు. ఆడిటర్ను అడ్డంగా వాడేశారు, బాబు అరెస్టుకు నాడు మహాకుట్ర, జగన్ ఆదేశించారు, ఆడిట్ సంస్థ పాటించింది అన్నట్లు కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. పిల్లలు ఎందరున్నా పోటీకి ఓకే. ఇక మనం సాక్షిలో చూసినట్లుగానే స్థానిక ఎన్నికలపై ఇప్పటికే మరి చట్టం తీసుకొచ్చినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇంటర్మీడియట్ వరకు తెలుగును తప్పనిసరి చేయాలి, ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకు ఆంధ్రజ్యోతి ఏపీఎన్ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ సూచన అని కూడా మనం చూస్తున్నాం. అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం, వర్మకు హైకోర్టులో చుక్కెదురు, భయం ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోండి, పోలీసుల ముందు హాజరుకు టైం కావాలంటే SHOను కోరండి అని కూడా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని కూడా ఇప్పటికే మరి కోర్టు అక్కడ ఆదేశించినట్లు మనం చూడొచ్చు. కౌంటర్ దాఖలుకైతే పోలీసులకు ఆదేశించినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక మహారాష్ట్రలో ముగిసిన ప్రచారం, రేపే పోలింగ్ అన్న హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. జగన్ దెబ్బ రాష్ట్రం అబ్బా, 5 ఏళ్లలో వృద్ధి రేటు ఢమాల్ అని కూడా మరొక హెడ్లైన్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. ఇవి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. నెక్స్ట్ ఇక వెలుగు పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ కనుక ఒకసారి చూసినట్లయితే, డ్రాతో ముగించారు, మలేషియాతో ఇండియా ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్ 1-1తో డ్రా, విజయం లేకుండానే ఈ ఏడాదిని ముగించిన మన ఫుట్బాల్ టీం అని కూడా మనం స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి న్యూస్ ని ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇక చివరిగా దిశలో ఉన్నటువంటి హెడ్లైన్స్ కనుక ఒకసారి చూసినట్లయితే, కేసీఆర్ చెప్తే మూసి ప్రక్షాళన ఆపేస్తాం, ఓ రేపిస్టును మా నేతే అంటావా అని కేటీఆర్ నీకో దండం అని కూడా ఇక్కడ హెడ్లైన్ ని మనం చూస్తూ ఉన్నాము. మణిపూర్ తరహాలోనే లగచర్ల ఘటన, ఇక్కడి బాధితులు రాహుల్ కు కనిపిస్తలేరా, ఈ అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తుతామని కూడా ఢిల్లీలో కేటీఆర్ మరి ఈ వ్యాఖ్యలు చేసినట్లు కూడా మనం చూడొచ్చు. ఇక OLX లో 200 మందికి టొక్కరా, జల్సాల కోసం 50 నుంచి 60 లక్షల మోసం, నిందితుడిని అరెస్ట్ చేసిన పంజాగుట్ట పోలీసులను కూడా మనం చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, పరిగి DSCపై బదిలీ వేటు, DGP ఆఫీస్ కు కరుణాసాగర్ రెడ్డి అటాచ్, లగచర్ల ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అలాగే సంగైపల్లి పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్ను సస్పెన్షన్ చేసినట్లు కూడా మనం చూడొచ్చు. అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని కూడా ఇక్కడ TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మరి అక్కడ క్వశ్చన్ చేసినట్లు మనం చూడొచ్చు. రాష్ట్రాన్ని కేసీఆర్ ఆగం చేస్తే మేము రీప్లేస్ చేస్తున్నాం, కాంగ్రెస్ కట్టిన ఒక్క ప్రాజెక్టు చెక్కు చెదరలేదు, బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం బీటలు వారింది అన్నట్లు కూడా ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు మనం చూడొచ్చు. అయితే ఆయన హరీష్ రావుకు TPCC చీఫ్ మహేష్ గౌడ్ సవాల్ విసిరినట్లు కూడా మనం ఇక్కడ హెడ్లైన్ లో చూడొచ్చు. ఇక ఇవి దిశ పేపర్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. మరి